గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరాయ నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు మాఘశుద్ధ పంచమి ఆదివారం, రేవతి నక్షత్రం, సాధ్యయోగం, బాలవ కౌలవ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి, ఉపనయనానికి, గృహారంభ, గృహప్రవేశ, అక్షరాభ్యాస, కేశఖండనలకు, నిశ్చితార్థాలకు, వ్యాపార ప్రారంభాలకు చాలా చక్కటి ముహూర్తాలు ఉన్నాయి. వివాహానికి, ఉపనయనానికి, శంకుస్థాపనకి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, పుట్టు వెంట్రుకలు తీయించడానికి, నిశ్చితార్థాదులకు, పెళ్ళిళ్లకు, వీటన్నిటికి కూడా చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి. వీటితో పాటు సమస్తమైన విద్యాపరమైన అంశాలకు, క్రయ విక్రయాలకు, మంత్రోపదేశాలు పొందడానికి, మంత్రానుష్ఠానాలు ప్రారంభం చేసుకోవడానికి, నియమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టడానికి, వాస్తు పరిశీలనలకు, వీటికి స్నేహాలకు, చర్చలకు, నూతనమైనటువంటి పరిచయాలకు, వీటన్నిటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు ఆధ్యాత్మికంగా. మొట్టమొదటిది ఈరోజు మాఘమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి ఆదివారం. మాఘమాసం అంతా సూర్యోపాసనకు పెట్టింది పేరు. ఆ సూర్యోపాసనలో భాగంగా ఈ 4 ఆదివారాలు, మాఘపాదివారాలు వస్తాయి. ఇవి చాలా విశేషమైనవిగా చెప్తారు. మాఘమాసం నెల రోజులు కూడా మాఘస్నానం ఆచరించడానికి కావాల్సినటువంటి శక్తిల సామర్థ్యములు అనేటువంటి వారు ఈ మాఘపాదివారాల్లో అయినా సరే ప్రాతకాలంలో మకర రాశిలో సూర్యుడు ఉండగా, అంటే సూర్యోదయాత్ పూర్వమే చక్కగా చన్నీళ్లతో స్నానం చేయడం, మాఘమాసంలో చెప్పబడినటువంటి నియమాలన్నీ కూడా పాలన చేయడం కనుక చేసిన అంత పుణ్యాన్ని కూడా వారు పొందగలుగుతారు అని చెప్పని. సూర్యుడి యొక్క కరుణాకటాక్షములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విశేషంగా పొందడానికి ఉపయోగపడేటువంటివి ఈ మాఘప ఆదివారాలుగా చెప్పబడుతున్నటువంటివి. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ ప్రసన్నతకి ఎలా ఉపయోగపడతాయో ఈ మాఘప ఆదివారాలన్నీ కూడా అలా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి ఉపకరిస్తాయని ప్రతీతి. అటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి 4 ఆదివారాల్లో మొదటి ఆదివారం ఈ రోజు ఉంది కనుక ఈ రోజు మనం అందరూ కూడా సూర్యారాధన చేయాలి. ఇక శ్రీపంచమి పర్వదినం. ఈ శ్రీపంచమి అనేది అమ్మవారి యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి తిథి. ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవియా, సరస్వతీదేవియా అనేటువంటి ఒక మీమాంస ఉంది. లక్ష్మీదేవిని శ్రీ అనే సంబోధన చేస్తాం, సరస్వతీదేవిని కూడా శ్రీ అనే సంబోధన చేస్తాం. కనుక ఇరువురి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి రోజు ఈరోజు. సరస్వతి అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజునే బ్రహ్మవైవర్త పురాణం చెప్తూ ఉండగా, అదే ప్రకారంగా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే సర్వదా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పని వరాహ పురాణం కూడా మనకు చెప్తూ వస్తున్నది. మాఘ శుక్ల చతుర్థ్యాంతు వరమారాధ్యాచ శ్రియం పంచమ్యాం కుసుమై పూజాం శ్రేయ క్రియా సమృద్ధయే అనబడేటువంటి ఇతరత్రా వచనాలు కూడా మనకు కనబడుతూ వస్తాయి. వర్తయేది ఏకభుక్తేన శ్రియో న విచ్యుత్ భవేత్ ఇత్యాది వచనాలతో మట్టి కూడా మనం చూసినట్లయితే కనుక నిన్నటి రోజు ఉన్నటువంటి చతుర్థి తిథి నాడు సంకల్పం చేసుకున్నటువంటి వారే ఈ రోజున అమ్మవారిని విభిన్నమైనటువంటి పుష్పాలతో కనుక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని, సమృద్ధి ఏర్పడుతుందని మనకి వరాహ పురాణం చెప్తున్నది. ఇతరత్రా పురాణాల్లో కూడా ఈ రోజంతా కూడా ఉపవసించి మహాలక్ష్మిని ఆరాధన చేసినట్లయితే కనుక వృద్ధి ఏర్పడుతుంది అని అన్నారు. అంటే సంపదలో వృద్ధిని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ రోజున ఉపవసించి లక్ష్మీ పూజ చేయాలి అని చెప్పని ప్రధానంగా చెప్పడం జరుగుతూ వస్తున్నటువంటి అంశం. అలానే బ్రహ్మవైవర్త పురాణం ఈ రోజున సరస్వతి అమ్మవారి ఆవిర్భావం జరిగిందని చెప్పని, ఘట రూపంలో కానీ పుస్తక రూపంలో కానీ సరస్వతీదేవిని ఆరాధన చేయాలని చెప్పని, పాండిత్యాన్ని కోరుకునేటువంటి వారందరికీ ఇది తథ్యమైనటువంటి కార్యం అని చెప్పని నిజానిర్దేశం చేస్తూ దీన్ని శాసనంగా పేర్కొంది. కనుక ఈ రోజున లక్ష్మీ పూజ, సరస్వతీ పూజ అన్నప్పుడు లక్ష్మీ పూజ పెద్దవాళ్ళు చేస్తున్నారు, సరస్వతీ పూజ పిల్లలతో చేయించేస్తున్నారు. సరస్వతీ పూజ కేవలం పిల్లలకే కాదండి, అందరికీ అవసరమే. మనలో ఉండేటువంటి చైతన్యం శారదాంబ. అందుకని ఆ శారదానుగ్రహం కోసం ప్రతి వారము కూడా ఈ రోజున స్త్రీలైనటువంటి వారం, పురుషులైనటువంటి వారం అందరము కూడా ఈ రోజున ఆ శారదాంబను అర్చించవలసిందే. అలా సరస్వతీదేవిని అర్చించడానికి ఈరోజు ప్రాతకాలంలో ఉండేటువంటి 6:39 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు కూడా ఉండేటువంటి కాలం అంతా కూడా పుణ్యప్రదమైనటువంటి కాలము అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రాతకాలం 6:39 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు ఉండేటువంటి కాలం అంతా కూడా సరస్వతీ పూజకు ఉపయుక్తంగా ఉండేటువంటి కాలం. అసలు ఈ రోజున అమ్మవారు ఆవిర్భవించారు అనడానికి గల ప్రమాణ వచనాలు ఏమిటి అనే దాన్ని కనుక మనం ఒక్కమారు గమనించినట్లయితే కనుక ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత యత్ ప్రసాదాన్ మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః అంటుంది బ్రహ్మవైవర్త పురాణం. ఈ రోజున మొట్టమొదటిగా ప్రత్యేకించి
గోలోకంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సరస్వతీదేవిని పూజించేట. అలా సరస్వతీదేవిని పూజించినటువంటి కృష్ణుడు ఒక శాసనం చేశాట. ఎంతటి మూర్ఖుడైనప్పటికీ ఈ రోజున కనుక సరస్వతీదేవిని పూజించినట్లయితే అతను పండితుడై తీరతాడు అని చెప్పని. ప్రతి విశ్వేషు తే పూజా మహతింతే ముదాన్వితా మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభేషు సుందరి మానవో మనవో దేవా మునీంద్రాశ్చ ముముక్షవ సంతశ్చ యోగిన సిద్ధ నాగ గంధర్వ కిన్నరా మధ్వరేణ కరిష్యంతి కల్పే కల్పే యథావిధి భక్తియుక్తా చ దత్వా వై చోపచారైశ్చ షోడశా కన్వశాకోక్త విధాన ధ్యానేన స్థవనేన చ జితేంద్రియా సంయతాశ్చ పుస్తకేషు ఘటేపి చ అని చెప్పనేటువంటి కృష్ణవచనాలు అక్కడ మనకు కనబడతాయి. ఓ సరస్వతి, ఈ రోజు నుంచి కూడా ఆ అగ్ని ప్రభావ కారణం చేత మనుష్యులైన మనువులైన దేవతలు మునులు మోక్షాన్ని కాంక్షించేటువంటి వారు, ఎప్పుడు ఆనందాన్ని కోరుకునేటువంటి వారు, యోగాభ్యాసపరులైనటువంటి వారు, అనిమా జష్టైశ్వర్య సిద్ధులు కోరుకునేటువంటి వారు, నాగులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఎవ్వరైనప్పటికీ కూడా ఈ రోజున నిన్ను ఆరాధించాలి. షోడశ ఉపచారములతోటి సేవించడమే కాకుండా విభిన్నమైనటువంటి స్తోత్రములతో నిన్ను చక్కగా స్తోత్రం చేయాలి. కలశస్థాపన చేసి ఆవాహన చేసి పూజించడం కానీ, లేక పుస్తకం నుంచి పుస్తకంలోకి నిన్ను ఆవాహన చేసి పూజించడం కానీ చేసినట్లయితే వారికి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పని కృష్ణ పరమాత్మ శాసనం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ శ్రీపంచమి వ్రతం కేవలం పిల్లలకే ఉందా, పెద్దవాళ్ళకు కూడా ఉందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం పెన్ను పరమాత్మ దగ్గర పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి పూజ చేసి పిల్లల వరకే దీన్ని పరిమితం చేస్తున్నాం కానీ ఎల్లరమూ చేసుకోవాలి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా పాండిత్యం అవసరం. మన మాటలు సుష్టుగా రావాలన్నా, మన బుర్ర చక్కగా పనిచేయాలన్నా, బుద్ధి ప్రకాశవంతంగా ఉండాలన్నా, విమలమైన మనస్సు ఏర్పడాలన్నా ఎప్పటికీ కూడా శరదా కటాక్షం మనకు అవసరమే. అందుకని యా కుందేందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రాన్మృత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత. త్రిమూర్తులతో సహా సరస్వతీదేవిని నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు. కనుక సరస్వతీదేవిని ఆరాధన చేసేటువంటి వారు ఎవరు? సాక్షాత్తు త్రిమూర్తులు కూడా ఉన్నారు అందులో. అంతటి తల్లి ఆ తల్లిని ఈ రోజున మనమందరం కూడా చక్కగా ఆరాధన చేయాలి అని చెప్పారు. సరస్వతి జ్ఞానాభిమానిని దేవత అని చెప్పబడినట్లుగా ఆ తల్లి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత జ్ఞానము మనకు సిద్ధిస్తుంది. ఆ తల్లి జ్ఞానానికి అధిష్టాన దేవత అయినటువంటి కారణం చేత శరణాత్ సర్వదృష్టీనాం కదా తైషా సరస్వతి అని సరస్వతీ నామానికి మరొక అర్థాన్ని చెప్పారు. అందరిలోనూ ఉండేటువంటి చైతన్య ప్రాణ ప్రవాహ స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటుంది కనుక కదలిక కలిగినటువంటిది, ప్రవహిస్తూ ఉండేటువంటిది అని అర్థం. ఒక చోట జడమలే నిలబడి ఉండదుట, ఎప్పుడు కూడా కదలికతోటి చైతన్యంతో కూడుకొని ఉంటుంది. ఏమిటది? ప్రాణశక్తి. అటువంటి ఆ ప్రాణశక్తియే ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ఆ తల్లికి సరస్వతి అనేటువంటి పేరు ఉంది అన్నారు. దివర్షాత్ సరస్వతి ఇది ద్యోమవచనాత్ అన్నట్టుగా ద్యోమ మహర్షి ఈ స్త్రీకి ఉండేటువంటి వయోభేదాన్ని బట్టి ఆ స్త్రీమూర్తిలో ప్రకాశించేటువంటి దేవీకరణని పేర్కొన్నాడు. స్త్రీలు ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకనే స్త్రీలను గౌరవించినట్లయితేనే దేవీ కరుణా కటాక్షములు మనకు కలుగుతాయి, లేకపోతే కలగవు. 2 సంవత్సరముల వయస్సులో ఉండేటువంటి పసిబిడ్డ సరస్వతీ స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇలా ఈ రోజున అమ్మవారిని మనం చక్కగా పూజించాలి. అలా పూజించి ఈ షోడశోపచారాలతో పూజంతా అయిపోయిన తర్వాత రూపందేహి జయందేహి భాగ్యం భగవతీ దేహిమే విద్యాందేహి ధనందేహి సర్వాన్ కామాన్ ప్రదేహిమే అనబడేటువంటి ధ్యాన శ్లోకంతో అమ్మవారిని అర్థించాలట. అమ్మ, నాకు మంచి రూపాన్ని, ధర్మ అర్థ కామ్య మోక్షములు అనబడేటువంటివి ఏవైతే ఉన్నాయో సమిష్టిగా జయశబ్దం చేసి చెప్పబడుతున్నటువంటివి వాటిని, అదే ప్రకారంగా భాగ్యాన్ని, అదృష్టాన్ని, భగవతి, వీటితో పాటుగా చక్కటి విమలమైనటువంటి జ్ఞానాన్ని, విద్య అనేటువంటి ధాతువు నుంచి విద్యాశబ్దం ఏర్పడింది. విద్య అంటే జ్ఞానము అని అర్థం. కనుక నాకు జ్ఞానాన్ని, ధనం, ధన్యం కరోషి దాతారం అని చెప్పబడినట్లుగా ఇక్కడ ధనం అంటే కేవలం ఐశ్వర్యం అని అర్థం కాదు. ఎవరైతే తనకు కలిగినటువంటి దాన్ని 10 మందికి కూడా చక్కగా దానం చేసి నలుగురితో కలిసి దాన్ని అనుభవిస్తున్నాడో అతను ధన్యుడు. అటువంటి ధన్యతను నాకు చక్కగా అనుగ్రహించు. నా మనస్సులో ఎప్పుడు కలిగేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్లో మంచి కోరికలను ఎప్పుడు కూడా నెరవేరుస్తూ ఉండు తల్లి అని చెప్పని ప్రార్థన చేయాలన్నారు. అటువంటి సత్ప్రార్థనల్ని కూడా చేయవలసినటువంటి రోజు ఈరోజు. వీటికి తోడుగా దీన్ని వసంత పంచమి అంటారు. ఈరోజు వసంతం ఆడుకోవాలి. రతీమన్మధుల్ని పూజించి వసంత కేళి జరిపినట్లయితే కనుక ఆ రతీమన్మధుల యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత
సంవత్సరం పొడవునా కూడా మనస్సు ప్రఫుల్లమై ప్రకాశిస్తూ ఉంటుందనేటువంటి ధర్మశాస్త్ర వచనాలను అనుసరించి ఈరోజు ఇవన్నీ కూడా మనం ఆచరించాలి. ఇందులో ప్రధానంగా లక్ష్మీ సరస్వతి కరుణా కటాక్షములు కోరుకునేటువంటి వారమందరం ఈరోజు ఆ జగదంబను సేవించి తరించవలసినటువంటి రోజు కనుక ఆచరించదుముగా కాని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం. మనం ఇచ్చినటువంటి ధనం తిరిగి రానప్పు పాటించవలసినటువంటి పరిహారాల గురించి గడిచినటువంటి 2 రోజులు చెప్పుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ముచ్చటగా 3వదైనటువంటి పరిహారాన్ని గురించి చెప్పుకుందాం. అసలు ఎందుకు ఇన్ని పరిహారాలు చెప్పుకుంటున్నామంటే వీటిలో ఏదో ఒకటి మనకున్నటువంటి సౌలభ్యాన్ని బట్టి పాటించుకున్నట్లయితే మేలు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవి తెలియజేస్తున్నాను. ఒకవేళ కుదిరినటువంటిది ఇంకొకరు కుదరకపోవచ్చు కనుక ఇలా ఇన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం ప్రతిరోజు కూడా పాటించవలసినటువంటి పరిహారం. ఈ పరిహారాన్ని మీరు చక్కగా ప్రతిరోజు కూడా పాటించాలి. దీన్ని చేయవలసిందల్లా ఏమిటి అంటే రోజు ఉదయం పూటే చక్కగా స్నానం చేసి ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలా అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం ఆదిత్యాయ నమః అంటూ అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడ చిన్న జాగ్రత్త తీసుకోవాల్సిందల్లా ఏమిటి, ఎండు మిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయల గింజలు ఉంటాయి. ఎండుమిరపకాయ చక్కగా ఇలా మధ్యలోకి విరిచేస్తే దాంట్లో గింజలు వస్తాయి. లెక్క పెట్టి ఒక 11 గింజలు తీయండి. ఈ 11 గింజలు నీళ్ళల్లో వేసి ఆ నీటితోటి సూర్యుడికి చక్కగా అర్ఘ్యమిస్తూ ఓం ఆదిత్యాయ నమః అంటూ చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత నిండైన మనసుతో నమస్కారం చేసుకోండి. మహాప్రభో, నాకు ఇవ్వవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తి నాకు ఇవ్వట్లేదు, ఫలానా వ్యక్తి నాకు ఇవ్వకుండా ఏదైతే ఇబ్బంది పెడుతున్నాడో అతని యొక్క బుద్ధి మార్చి నా డబ్బు నాకు ఇప్పించు అని చెప్పి సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోండి. ఇంతే మీరు చేయవలసింది. ప్రతిరోజు 11 ఎండు మిరపకాయ గింజలు వేసినటువంటి నీటితోటి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఓం ఆదిత్యాయ నమః నమస్కారం చేసి మీ మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికను చెప్పుకున్నటువంటి వారవ్వాలి. ఇలా మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక త్వరలోనే మీ ధనం మీకు చేరుతుంది. మీ డబ్బులు మీకు చేరిన తర్వాత మామూలు నీటితోటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి తప్ప ఎప్పుడు కూడా ఎండుమిరపకాయ విత్తనాలతోటి ఇవ్వకండి. మీ డబ్బు మీ దగ్గరికి చేరనంత వరకు మాత్రమే ఈ ఎండుమిరపకాయ గింజలతోటి వేసినటువంటి నీటితోటి స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.